బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల కూడా ఉంది అంటూ యాంకర్ శ్యామల మీద రకరకాలుగా కొన్ని ఛానల్స్ వార్తలు రాసినటువంటి నేపథ్యంలో ఆవిడ ఆ వార్తల మీద స్పందిస్తూ నేను రేవ్ పార్టీకి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను, నా మీద కావాలనే తప్పుడు సమాచారం, తప్పుడు వార్తలు రాస్తున్నారు, వారి మీద నేను న్యాయ పోరాటానికి దిగుతున్నాను అంటూ కూడా యాంకర్ శ్యామల గారు వాపోతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. బెంగళూరులో జరిగినటువంటి రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల కూడా ఉంది అంటూ కొన్ని ఛానల్స్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను ఖండిస్తూ అసలు బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను హైదరాబాద్లో ఉన్నాను, నా పనిలో నేను బిజీగా ఉన్నాను, నేను మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఒక పార్టీకి అనుకూలంగా నేను మాట్లాడాను, కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాను, సో నన్ను కావాలనే కొంతమంది టార్గెట్ చేసి నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, వారి మీద నేను లీగల్గా యాక్షన్ తీసుకోబోతున్నాను, పరువు నష్టం దావా వేయబోతున్నాను అంటూ ఆవిడ వాపోతున్నటువంటి నేపథ్యంలో అసలు మొన్న జరిగిన రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల ఉన్నారా, ఆ రేవ్ పార్టీకి యాంకర్ శ్యామలకి ఏదైనా సంబంధం ఉందా అంటే ఏం చెప్తారు? బేసికల్లీ గత 10 ఏళ్ళ నుంచి ఆంధ్ర రాజకీయాలు ఎలా ఉన్నాయి అంటే ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా అది బాబు వాళ్ళు జయించారని చెప్పి జగన్ వర్గం, జగన్ జయించాడని బాబు వర్గం ఏ సిచ్యువేషన్ని వదులుకోవాలా. చివరికి వివేక హత్య కేసు నుంచి కూడా అక్కడి నుంచి మొదలు పెడితే తర్వాత కోడికత్తో లేకపోతే ఇంకేదో మొన్న రాళ్ళ వ్యవహారం, వాట్ ఎవర్ ఏ సిచ్యువేషన్ అయినా, ఈవెన్ గీతాంజలి మరణమో ఎక్కడైనా ఎవరైనా చనిపోయారనుకోండి, వైసీపీ ఖాతాలో వేద్దాం వాళ్ళే చంపేశారని వీళ్ళు, టీడీపీ ఖాతాలో వేద్దాం వాళ్ళే చంపేశారని వీళ్ళు. మొన్న ఓడరేవు దగ్గర దొరికినటువంటి రొయ్యల ఫీడ్ ఏదైతే ఉందో దాన్ని డ్రగ్స్గా మలిచి వైసీపీ వాళ్ళు డ్రగ్స్ తెచ్చారని వాళ్ళని, లేదా టీడీపీ వాళ్ళు డ్రగ్స్ తెచ్చారని వీళ్ళు అలా ఒకరి మీద ఒకరు వేసుకున్నారు. ఇంకా కాదేది అటెంప్ట్ చేయడానికి అనర్హం అన్నట్లుగా ఇప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ నిన్న బెంగళూరు రేవ్ పార్టీ జరిగింది. సరే, అందులో అందరికి తెలిసి కాకాని ఉన్నాడు, ఆయన కారు ఏదో దొరికింది, ఇంకెవరెవరు ఉన్నారు అని అందరు ఇలా తొంగి చూడడం స్టార్ట్ చేశారు. కొన్ని పేర్లు మనకు వచ్చాయి, చౌదరిల గ్రూపు, అలాగే మన హేమ, ఆ హేమకు సంబంధించిన చిరంజీవి, మళ్ళీ ఆశి, ఇంకెవరు అమ్మాయి అజేష్ వాళ్ళు, వీళ్ళందరూ ఇట్లా ఒక్కొక్కరు కూడా వస్తున్నారు. కొన్ని వ్యాపారవేత్తలు, క్రికెట్ బుకీలు అలా. ఇప్పుడు అవసరం ఉంటే వీళ్ళు ఏం చేశారంటే అందులో మొత్తం టీడీపీ నాయకులే ఉంటే బాగుంటుంది కదా అనేసి వైసీపీ వర్గము, వైసీపీ వాళ్ళే ఉంటే బాగుంటుంది కదా అని టీడీపీ వర్గము వైరల్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు అలాగే అందులో భాగంగా ఎవరిని పెడదామంటే రీసెంట్గా వచ్చి కొంచెం ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకోవాలని కుతూహలపడింది శ్యామల. అవసరం ఉన్నా లేకున్నా అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతా ప్రతి ఒక్క క్యాండిడేట్కి నేనున్నాను అన్నట్టుగా వాళ్ళకి ఇది భరోసా ఇచ్చి మైకుల ముందు బాగా మాట్లాడి కొంచెం ఒక రకమైన హడావిడి అయితే చేసింది. 4-5 నియోజకవర్గాలు తిరిగి ఆమె హడావిడి చేసాక ఈవెన్ పట్టుకుందాం, ఎలాగో యాంకరే కదా అయిపోయింది. ఇప్పుడు బెంగళూరు రేవ్ పార్టీలో ఒక యాంకర్ ఉంది అని చెప్పేసి ఒక న్యూస్ రాగానే యాంకర్ ఎవరో కాదు శ్యామల అని చెప్పేసి ఒక న్యూస్ ఇచ్చేశారు. అంటే డ్యామేజ్ ఎంతవరకు అవుతుంది అంటే సినిమా సెలబ్రిటీ ప్లస్ యాంకర్ ప్లస్ రాజకీయాలు తిరిగే ఒక మనిషి, కొంచెం ఫేమ్ ఉన్న అమ్మాయి పేరు చెప్తే ఫస్ట్ వైరల్ అవుతుంది, తర్వాత ఎప్పుడో ఆవిడ ఉందా లేదా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఖండించినా కూడా ఆవిడ లేనని ఖండించినా కూడా ఎవరు నమ్మర్లే అనే ధైర్యంతో పేరు చెప్పారు. ఎందుకు తెలుసా? దానికి కారణం మళ్ళీ హేమ నేను లేను అని చెప్పింది. తర్వాత మళ్ళీ బిర్యానీ వండుకుంటే ఇంకో వీడియో పెట్టింది, అది ఎప్పటిదో పాత వీడియో, అది పెట్టేసింది. అంటే దానికి అర్థం ఆ వీడియోకి ఈ వీడియోకి ఎలా దొరికిపోయిందంటే ఇప్పుడున్న హెయిర్ కట్, ఆ వేషధారణ, ఆ ఫేస్ అవన్నీ కూడా వీడియోకి దీనికి సంబంధం లేకుండా ఉంది. నిన్న పెట్టిన వీడియోకి, బిర్యానీ వీడియోకి, ఏంటది ఫామ్ హౌస్లో ఉన్న వీడియో ఫేస్కి దీ వీడియోకి స్మాల్ హెయిర్ ఉందని, ఆ వీడియోలో కొంచెం లాంగ్ హెయిర్ ఉండేదని డిఫరెన్సెస్ ఉన్నాయి, ఆ ఫేస్లో కూడా కొంచెం తేడాలు, ఒక్క రోజుకి ఎంత తేడా ఇట్లా వచ్చిందా అని చెప్పి అందరు మామూలుగా అడిగారు. అండ్ ఇంకా కమెంట్స్ చేస్తున్నారు బోల్డ్ ఎంతమంది.
సో ఆమె లేను బాబోయ్ కుయ్యో ముర్రో అన్న నమ్మట్లే ఇప్పుడు ఉన్న రేంజ్కి వచ్చింది. సో సేమ్ ఇంతలే శ్యామల కూడా కొన్ని రోజులు నేను లేను అంటది, అయినా సరే నమ్మే వాళ్ళు నమ్ముతారు. జరగాల్సిన డ్యామేజ్ అయితే 70% అయితే జరుగుద్ది కదా, చాలా అది మనకి. ఇంతకీ అసలు యాంకర్ శ్యామల ఆ రేవ్ పార్టీలో ఉందా లేదా? పాపం అసలు నిజంగా లేదు. ఆవిడ మొన్నటిదాకా తిరిగి అలసిపోయి ఏదో కొంచెం రిలాక్స్ అవుతుంది. అసలు బెంగళూరులో రేవ్ పార్టీ జరిగిన విషయం కూడా ఆవిడకి తెలియదు ఇంకా చెప్పాలి అంటే. అసలు అది ఏదో ఆ వార్తలు కూడా చూసేంత మూడ్లో లేదు ఆమె, ఏదో చిల్ అవుతుంది ఎక్కడో. మనం పని కట్టుకొని ఇట్లా నువ్వు ఏదో రేవ్ పార్టీ ఏం జరిగింది అనే కోణంలో ఉంది ఆ అమ్మాయి. నిజంగా లేదు. కాకపోతే ఏంటంటే జస్ట్ ఆ అకౌంట్లో వేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా టీడీపీకి సంబంధించి ఎవరైనా సినిమా ఆర్టిస్టులు లేక ఎవరైనా ఉంటే వీళ్ళు కూడా ఉన్నారని చెప్పేస్తారు. ఇంకొంతమంది వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు. కొన్నాళ్ళు ఇప్పటికే జనసేనకు సంబంధించిన ఒక నేత ఉన్నారని, ఆ నేత ఎవరో కాదు జానీ మాస్టరు, ప్రముఖ కొరియోగ్రాఫరు. ఆయన రేవ్ పార్టీలో ఇలా సెట్ పెట్టుకొని ఒక వ్యక్తి వెళ్తే ఫస్ట్ శ్రీకాంత్ అన్నాడు. ఆయనేమో ఇంట్లోంచి బయటకు వచ్చి నేను కాదు ఇంట్లోనే ఉన్నానని చెప్పాడు. సరే నమ్మొచ్చు, ఈయన నిజంగా ఇంట్లోనే ఉన్నాడు. తర్వాత అదే కట్అవుట్ని తీసుకెళ్ళి జానీ మాస్టర్కి అతికిచ్చారు. జానీ మాస్టర్ నేను కూడా ఇంట్లోనే ఉన్నాను, నాకేం సంబంధం లేదని ఏదో వీడియో చెప్పాడు. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక ఇన్సిడెంట్ జరిగింది, రెగ్యులర్ ఆనవాయితీ, ఇది 10 ఏళ్ల నుంచి వచ్చే ఆనవాయితీ, ఖచ్చితంగా చేయాలి, లేకపోతే అసలు అది రూల్, అంతే రూల్లా పడిపోయింది. ఒక సిట్యువేషన్ జరిగింది, ఓకేనా, ఆ సిట్యువేషన్లో అవతల మన అపోజిషన్ పార్టీ వాళ్ళందరినీ అందులో పెట్టాలని వీళ్ళు, మన అపోజిషన్ వాళ్ళందరినీ పెట్టాలని వీళ్ళు కుతూహల పడుతూనే ఉన్నారు. బట్ నిజంగా అందులో ఉన్న వాళ్ళు ఎవరు ఏంటి అంటే, నిజంగా రాజకీయ ప్రముఖులు ఉన్నారు, సినిమా తారులు ఉన్నారు, బుకీలు ఉన్నారు, మంచి వ్యాపారవేత్తలు ఉన్నారు. కాకపోతే వీళ్ళు ఎవరైతే ఉన్నారు అని బురద జల్లుతున్నారో ఆ మనుషులు మాత్రం లేరు. అంటే నటి హేమ కూడా లేదంటారా? నటి హేమ ఉందా లేదా అనే విషయం గురించి పక్కన పెడితే, హేమ దొరికిపోయింది. యాక్చువల్లీ మన పోలీసులు పెట్టిన వీడియోలో ఆమె వేసుకున్న డ్రెస్, ఆమె మొహానికి స్కార్ఫ్ కట్టుకొని ఆ లైన్లో నిలబడ్డ డ్రెస్ యాజ్ యూజువల్గా ఒకటే, సైడ్ నుంచి చూసిన యాపిల్ కట్ టీషర్ట్ వైట్ది యాజ్ ఇట్ ఈజ్ అదే అలాగే ఉంది. సో అది హేమే అని అందరూ అంటున్నారు. ఆ రోజు ఆమె వేసుకున్న డ్రెస్ కూడా అదే. కాకపోతే ఎప్పటిదో పాత వీడియో రిలీజ్ చేసి హేమ ఉంది. కాకపోతే ఏంటంటే ఆమె భయపడి నేను లేనని చెప్పి ఉండొచ్చు, కానీ ఉన్నంత మాత్రాన ఆమె ఏదో తప్పు చేసిందని మనం డిక్లేర్ చేయడానికి లేదు. అంటే ఆమె వ్యభిచారం చేయడానికి వచ్చిందా, లేకపోతే పేకాడడానికి వచ్చిందా, నిజంగా డ్రగ్స్ తీసుకుందా అంటే అది కూడా రాశారు కదా. అసలు హేమానే ఈ రేవ్ పార్టీని ఆర్గనైజ్ చేసిందని, హేమ కూడా ఆ రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంది అంటూ రకరకాలుగా పాపం ఆవిడ గురించి కొన్ని వార్తలు కూడా వేశారు. మరి ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది ఇప్పటికైతే బయటికి రాలేదు. కొంచెం మనిషి దొరకగానే అలా చెప్తారు, కానీ నేను చెప్పా కానీ నిన్న మొన్నటి నుంచి కూడా అతిథులు వేరు బాధితులు వేరు. నిజంగా వాళ్ళు అంటే ఇప్పుడు మన బర్త్డే జరిగింది ఇద్దరిది, 100 మందిని పిలిచాం, ఎవడో ఇద్దరు లోపలికి వెళ్ళి ఏదో గంజాయి తాగి దొరికారనుకో పోలీసులకి, ఈ 100 మందిని అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు, తప్పులేదు, పోలీసులు మాత్రం అట్లా క్వశ్చన్ చేయబడింది. కాకపోతే అప్పటికే మీడియా వచ్చి అన్ని పేర్లు చెప్పేసరికి కొంచెం భయపడి కూడా వెనకడిగేయచ్చు. ఆమె తప్పు చేసింది అనడానికి దాఖలాలు లేవు, వచ్చిన దానికి మాత్రం. కర్ణాటక పోలీసులు హేమ బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. మరి అవును, బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. బేసిక్గా ఎప్పుడైనా ఇట్లా డ్రగ్స్ కేసు వస్తే వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక 5 ఏళ్ళు కనబడకుండా వెళ్ళి తర్వాత వస్తారు. ఈలోపు అలోవేరాలు గిలోవేరాలు జ్యూసులన్నీ తాగేసి, ఇంకా ఉన్నాయి వాటికి కూడా, అవన్నీ పాపం కడిగేసుకోవడానికి బోల్డెన్ లిక్విడ్స్ ఉన్నాయి, అవన్నీ తీసేసి వెళ్తారు, చేసుకో టెస్ట్ నేను లేను అని చెప్పేసి వెళ్తారు. అంటే డ్రగ్స్కి సంబంధించినటువంటి నమూనా ఏదైతే ఉందో 72 గంటల లోపే ఉంటుంది, బ్లడ్లోంచి వెళ్ళిపోయేలాగా వీళ్ళు అటువంటి ఫుడ్స్ తీసుకుంటారంట. అలాంటి ఫుడ్స్ తీసుకుంటారు, ఉన్నాయి అలాంటి మంచి ఫుడ్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించి అందుకే 2 రోజులు 3 రోజులు 4 రోజులు కనబడకుండా పోతే తర్వాత వస్తారు, నేను ఇక్కడే ఉన్నాను ఎక్కడికి పారిపోయాను చెప్పు, చూసుకో, ఇదిగో నా చేయి చూసుకో, శాంపుల్ తీసుకో అంటారు. బట్ ఆమె మాత్రం అక్కడే తీసుకుంది. వాళ్ళు ఎప్పుడైతే పట్టుకున్నారో అప్పుడే బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. మరి అది యాక్చువల్గా రిపోర్ట్ రావాలి ఈ పాటికే, మరి ఇంకా ఎందుకు వాళ్ళు రిలీజ్ చేయట్లేదో, మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పట్లేదో తెలియదు.